డయాబెటీస్ వచ్చిందని తెలియగానే చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటనంటే, మా ఇంట్లో ఎవరికీ లేదు సార్, నాకెందుకు వచ్చిందంటారు అని అడుగుతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీలో ఎవరైనా లైఫ్ స్టైల్ చేంజెస్లో వ్యాయామం మొత్తం లేకపోయినా, ఫుడ్ డిసిప్లిన్ లేకున్నా, లేట్ నైట్ ఫుడ్ తినే అలవాటు ఉన్నా, మన బాడీలో ఇన్సులిన్ డిస్టర్బ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. డయాబెటీస్ రావడానికి ఛాన్సెస్ 100% ఉన్నట్టే. రెండో సందేహం చాలామందికి ఉండేది ఏంటనంటే, ఒక్కసారి డయాబెటీస్ వస్తే తగ్గుతుందంటారా అని అడుగుతారు. బేసికల్గా బాడీలో డయాబెటీస్ అన్నది ఒక స్టేజ్ మాత్రమే, ఇది ఒక డిసీజ్ కాదు. సో ప్రాపర్ డిసిప్లిన్ మెయింటైన్ చేసుకుని డైటరీ చేంజెస్ చేయగలిగితే టైప్ 2 డయాబెటీస్ ఏదైనా సరే 100% రివర్స్ అవుతుంది. దీనికి ఒక సెట్ ఎగ్జాంపుల్ ఏంటనంటే, మా దగ్గరికి 9th మంత్లో ఒక పర్సను HbA1c 7.9తో కలిశాడు. కరెక్ట్గా 4 months ప్రాపర్ డైట్ మెయింటైన్ చేయించి ట్రీట్మెంట్లోకి తీసుకెళ్ళగలిగితే ఈరోజు అంటే 4 months అయినాక HbA1c రిపోర్ట్ చూసుకుంటే 5.3కి వచ్చింది. సో ఎవ్రీ టైప్ 2 డయాబెటీస్ ఈజ్ రివర్సబుల్. కాకపోతే మీకున్న లైఫ్ స్టైల్ని బట్టి మీ డైట్ని మార్చుకుంటూ రావాల్సి వస్తుంది. సో డయాబెటీస్ ఉందని అనగానే కంగారు పడిపోవాల్సిన అవసరం లేదు. ప్రాపర్గా దాన్ని హ్యాండిల్ చేయగలిగితే 100% రివర్స్ అవుతుంది.